ఈరోజు మనం కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. ట్రైన్ నెంబర్ వచ్చేసి 12787. మనం బ్యాక్ 7 ఫోటోలో బ్యాక్ 7 నెక్స్ట్ కాజీపేట, తర్వాత నాన్ స్టాప్గా చర్లపల్లి ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. అది నాగర్సోల్ ఎక్స్ప్రెస్కి, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అది ఇప్పుడు ప్రజెంట్ మనం ఖమ్మం నుంచి స్టార్ట్ అవుతాం. లాస్ట్ స్టాప్ వచ్చేసి మాది చర్లపల్లి వరకే. అది నాగర్సోల్ వరకు ఉంటుంది, బట్ మేము చర్లపల్లిలోనే దిగుతున్నాం. ఖమ్మం నుంచి స్టార్ట్ అవుతున్నాం. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 12787. మనం బోర్డింగ్ వచ్చేసి ఖమ్మం నుంచి స్టార్ట్ అవుతాం. ఇప్పుడు ట్రైన్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఖమ్మం స్టేషన్ మొత్తం రెనోవేషన్ జరుగుతుంది. ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది, ఇంకా ఫినిష్ అవ్వలేదు. కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఇది, బట్ ఇప్పుడు రెనోవేషన్ వర్క్ జరుగుతుంది. సో ఎంట్రన్స్ ఏం చేశారంటే ఇటు ఇచ్చారు, జనరల్ టికెట్ ఇటు ఇచ్చారు. బట్ రిజర్వేషన్ మాత్రం ఈ బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. స్టేషన్ లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే ఇది ఎంట్రన్స్. ఇది జనరల్ టికెట్ కౌంటర్. ఇది ప్రజెంట్ చేంజ్ చేశారు, ఎందుకంటే అక్కడ రెనోవేషన్ వర్క్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి జనరల్ టికెట్ కౌంటర్ మాత్రం ఇక్కడ మార్చేశారు. ఇది ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ. ఇక్కడ ఆటోమేటిక్ వెండింగ్ మిషన్స్ ఉంటాయి. ఇక్కడ ఆటోమేటిక్ వెండింగ్ మిషన్స్ 2 ఉన్నాయి. ఇటు నుంచి ఫస్ట్లో అటు సైడ్ ఇచ్చేవాళ్ళు, బట్ ఇప్పటి నుంచి ఇటు సైడ్ ఇచ్చారు. ఈ రెనోవేషన్ వర్క్ అయిపోయినాక మేబీ జనరల్ టికెట్ కౌంటర్ అనేది ఇటు సైడే ఉంటుంది అనుకుంటా. మనం ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వెళ్ళాలి. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. ప్రజెంట్ ప్లాట్ఫామ్ నెంబర్ 2లో కృష్ణా ఎక్స్ప్రెస్ ఉంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది, అది వచ్చేసింది. మన ట్రైన్ నాగర్సోల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వస్తుంది. బ్యాక్ 7 ఫోటోలో బ్యాక్ 7 లోకోమోటివ్తో వస్తుంది. మొత్తం ఐసీఎఫ్ కోచెస్ ఉన్నాయి. మొత్తం ఐసీఎఫ్ కోచెస్. గొడవ అవుతున్నట్టుంది. మంది D1. మన జర్నీ అయితే ఖమ్మం నుండి స్టార్ట్ అయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి మహబూబాబాద్ ఉంటుంది. అక్కడ నుంచి అప్రాక్స్ ఇక్కడ నుంచి 40 minutes పట్టవచ్చు ఇక్కడ నుంచి. విజయవాడ ప్యాసింజర్ అది. విజయవాడ ప్యాసింజర్ ఖమ్మం వస్తుంది. అది కాజీపేట వస్తుంది.
మైబాదే స్టాప్. దొండకల్ జంక్షన్ ఉంటుంది కానీ మధ్యలో దానికి స్టాప్ లేదు. మనకి నేను వచ్చేసి భద్రాచలం భద్రాచలం ఆ ట్రాక్ వచ్చేసి మనగూరు భద్రాచలం రోడ్ అంటే కొత్తగూడెం వరకు ఉంటుంది ట్రాక్. అక్కడ నుంచి మనం భద్రాచలం బస్కి వెళ్ళాల్సి ఉంటుంది. స్లోగా దోమకల్ జంక్షన్ వచ్చేసి bye Donnacol Junction. స్టేషన్ రిమూవ్ చేస్తున్నాం. బాయ్ మై బాయ్ బోర్డింగ్ లేదా అన్ని రెనోవేషన్ స్టేషన్. మై బాయ్ స్టేషన్ వెల్కమ్ టు వరంగల్ స్టేషన్. వచ్చేసాం.
వెల్కమ్ టు వరంగల్. 49 minutes లేట్ తోటి వరంగల్ చేరుకున్నాం ప్రజెంట్. నెక్స్ట్ కాజీపేట, తర్వాత నాన్ స్టాప్గా చర్లపల్లి ఉంటుంది. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 నిమిషాలు ఓన్లీ, 2 నిమిషాలు ఆగింది ఇది. తర్వాత కాజీపేట స్టాప్ ఉంది, తర్వాత నాన్ స్టాప్గా మనం వెళ్ళిపోవడం చర్లపల్లి వరకు. ఖమ్మం నుండి వరంగల్ వరకు ఇప్పటి వరకు మనం 108 kilometers ట్రావెల్ చేసాం. తర్వాత కాజీపేట, తర్వాత చర్లపల్లి నుంచి మనం సికింద్రాబాద్ వైపు వెళ్ళాలి. ఇది కామారెడ్డి, నిజామాబాద్, బాసర మీదుగా మనకి నాగర్సోల్ వెళ్తుంది. స్టేషన్ మాత్రం మామూలు లేదు, చాలా బాగా రెనోవేట్ చేశారు. మనం వరంగల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాం ప్రజెంట్. బాయ్ బాయ్ వరంగల్. స్పీడ్ అందుకుంటుంది. బాయ్ బాయ్ వరంగల్, మళ్ళీ రిటర్న్లో కలుసుకున్నాం. అటు అవతల నుంచి ఒక ట్రైన్ వస్తుంది, క్రాస్ ఓవర్ నవజీవన్ ఎక్స్ప్రెస్. ఫుల్ కరువు. స్లో అయింది. వెల్కమ్ టు కాజీపేట. గోల్కొండ, గుంటూరు, సికింద్రాబాద్, గోల్కొండ ఎక్స్ప్రెస్. ఇక్కడ క్రాస్ ఓవర్ గుంటూరు వెళ్తాం ప్రజెంట్ సికింద్రాబాద్ నుంచి. మళ్ళీ సికింద్రాబాద్ నుంచి భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ దీన్ని పిలుస్తారు. భాగ్యనగర్ ఎక్స్ప్రెస్గా రేస్టేర్ ఉంటుంది. సిర్పూర్ కాగజ్ నగర్ వరకు భాగ్యనగర్ ఎక్స్ప్రెస్. సికింద్రాబాద్ టు సిర్పూర్ కాగజ్ నగర్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రేట్ షేరింగ్. మళ్ళీ సికింద్రాబాద్ నుంచి గుంటూరు గోల్కొండ ఎక్స్ప్రెస్గా రేట్ షేరింగ్ ఉంటుంది. 50 నిమిషాలు లేట్ తోటి మనం కాజీపేట చేరుకున్నాం ప్రజెంట్. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 నిమిషాలు ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రైన్ 50 minutes లేట్గా నడుస్తుంది. ప్రజెంట్ కాజీపేట ట్రైన్ అయితే స్టార్ట్ అయింది, డిపార్ట్ అవుతుంది 50 minutes లేట్ తోటి. ఇది నెక్స్ట్ స్టాప్ ఎక్కడా లేదు, డైరెక్ట్గా చర్లపల్లి. బాయ్ బాయ్ కాజీపేట్, బాయ్ బాయ్ కాజీ. ఇది పక్కన చూస్తే మనకి బ్యాక్ 7 లోకో ఉంది. ఇక్కడ మెయింటెనెన్స్ కోసం ఏదో ట్రైన్ ఉంది, చూద్దాం ఏ ట్రైన్ అనేది. కాజీపేట్ బలాషా చెప్తే కదా నాకు ఏం కావాలా నేనే మరవలేదు.
లాగుతున్నాడు. ప్రజెంట్ అయితే 56 minutes లేట్లో ఉంది నాగర్సోల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఆల్మోస్ట్ గంట అనుకోండి, గంట లేట్లో ఉంది ఈ ట్రైన్. ప్రజెంట్ అయితే భువనగిరి దగ్గరలో ఉన్నాం. లైటింగ్ అంతా చీకటి పడింది. ఇప్పుడే యాదాద్రి టెంపుల్, ఇప్పుడే చర్లపల్లిలో దిగాం. 8:30కి మమ్మల్ని చర్లపల్లిలో దించేసింది. నెక్స్ట్ అది డైరెక్ట్గా కామారెడ్డి వెళ్తుంది. చర్లపల్లి రైల్వే స్టేషన్ చాలా చాలా బాగుంది, చాలా పెద్దది కూడా. అంత పెద్దగా ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి దారి మనం 9 సైడ్ వెళ్తాం. 9 సైడ్ వెళ్తే అసలు డైరెక్ట్ మీరు రాకుండా అసలు డైరెక్ట్ బస్ స్టాప్ కనపడింది. ఫుట్పాత్ మీద నుంచే మళ్ళీ ఎక్కటాలి దిగటాలు ఏముండవు. జస్ట్ ప్లాట్ఫామ్ మీద నుంచి దిగితే చాలు, ఎక్కితే చాలు, డైరెక్ట్గా మీకు బస్ స్టాండే కనపడింది. ఎగ్జిట్కి వస్తాం. ప్లాట్ఫామ్ నెంబర్ 9 సైడ్ ఎగ్జిట్ సైడ్ అయితే వస్తాం. ఇప్పుడు టైం వచ్చేసి 8:21 మమ్మల్ని మ్యాథ్స్ వెళ్ళడానికి. సో అసలు ఎక్సలెంట్ ఉంది. అసలు ఇది చర్లపల్లి రైల్వే స్టేషన్ ఒక ఎయిర్పోర్ట్ లాగా అనిపిస్తుంది నాకైతే. చర్లపల్లి బయట ఇది మామూలు లేదు అసలు. చాలా చాలా బాగుంది, ఒక ఎయిర్పోర్ట్ లాగా ఉంది చూస్తుంటే. ఫైనల్గా చర్లపల్లి రీచ్ అయినాం. 8:13కి మన ట్రైన్ వచ్చేసి చర్లపల్లి చేరుకుంది. ఇక దిగేసినాం, అవుట్ సైడ్ కూడా వచ్చేసినాం. ట్రైన్ దిగేసి అవుట్ సైడ్ వచ్చేసినాం. ఇక్కడ నుంచి మా బస్కి వెళ్ళాలి, రూమ్కి వెళ్ళాలంటే. కానీ స్టేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, చాలా చాలా బాగుంది. నాకు తెలిసి ఒక ఎయిర్పోర్ట్ లాగా అనిపిస్తుంది, రైల్వే స్టేషన్ లాగా లేదు. ఆ ప్లాట్ఫామ్ చూస్తే తప్ప మనం రైల్వే స్టేషన్ అనుకోలేము, అంత బాగుంది. లోపల కూడా బయట కూడా వస్తుంది. సో ఈ జర్నీ వచ్చేసి చాలా చాలా బాగుంది. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దయచేసి సపోర్ట్ చేయండి నాకు. థ్యాంక్ యూ సో మచ్.